హలో గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, ఈ వీడియో చేయాల్సి వస్తుంది, తప్పదు. కోర్స్ ఇంకొంచెం ముందే రావాల్సిన వీడియో ఇది. ఎప్పుడు ఎగ్జామ్ ఉన్న పరిస్థితుల్ని ఎలా మలుచుకోవాలి, ఫైనల్గా ఎగ్జామ్లో మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ముందు నుంచే చెప్తూ వస్తాను. బట్ నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. ఒకవేళ ఎగ్జామ్ గురించి వీడియో చేయాల్సి వస్తే స్టూడెంట్స్ నుంచి నాకు ఒక అపోజిట్ సిచ్యువేషన్ వచ్చేది. సో కాబట్టి వీడియో చేయలేకపోయాను. అండ్ ఫైన్, ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఈ వీడియో చేసేటప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నారు, మేము ఎగ్జామ్ని బాయ్కాట్ చేస్తాము అని కూడా అనొచ్చు. అండ్ ఎస్ గైస్, రాయడం రాయకపోవడం మీ హక్కు అది. సో నేను మిమ్మల్ని రాయకూడదని చెప్పలేను, ఎందుకంటే చాలామంది చాలా మానసిక ఆందోళనలు ఉన్నారు. బట్ రేపు పొద్దునటి వరకైనా, గంట సేపు ముందు వరకైనా మనసు మార్చుకొని ఎగ్జామ్ రాద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇన్ని రోజులు మీ వెన్నుదన్నుగా ఉన్నాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఫైన్, ఇప్పుడన్నా కొన్ని అసలైన లాస్ట్ మినిట్ జాగ్రత్తలు ఇవి చెప్తే అట్లీస్ట్ కొంచెమైనా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీరు చాలా పాజిటివ్గా తీసుకుంటారనుకుంటున్నాను. అండ్ గైస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇంతకుముందు వీడియోలో ఒకవేళ ప్రభుత్వానికి నెగిటివ్గా చెప్పినా, విద్యార్థులకు నెగిటివ్గా చెప్పినా, సో ఎవరికైనా ఇబ్బంది కలిగింటే సో జస్ట్ చెప్పాలనుకుంటున్నాను. సో నేను చెప్పడం రాంగ్గా కన్వే అవ్వచ్చు కొంతమందికి, బట్ ఐ జస్ట్ లైక్ టు టెల్ దట్. సో ఫైన్, లెట్ us కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. అండ్ రేపు ఎగ్జామ్, సో వీఆర్ హ్యావింగ్ ఎగ్జామినేషన్ టుమారో. ఐ థింక్ 10 to 12:30 ఒకటి, అండ్ నెక్స్ట్ పోస్ట్ లంచ్ సెషన్ ఉంది మళ్ళీ. సో ఈ ఎగ్జామినేషన్లో మళ్ళీ చెప్తున్నాను, జనరల్గా ఎప్పుడు ఎగ్జామినేషన్లోనైనా స్టూడెంట్స్ ఫస్ట్ థింగ్, అంటే ఎగ్జామ్లో మార్కులు పోవడానికి కారణం ఏంటంటే ఫియర్. జనరల్గా ప్రతి ఎగ్జామ్లో ఫియర్ ఉంటుంది 100%. కానీ రేపు మీరు రాస్తున్న ఎగ్జామ్ చాలా డిఫరెంట్. ఇన్ని రోజులు రాసిన ఎగ్జామ్ డిఫరెంట్. ఇట్లాంటి ఎగ్జామినేషన్ ఏ విద్యార్థి కూడా ఫేస్ చేసి ఉండడు. సో ఉన్న భయంతో పాటు ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మీరు అనుకోవాల్సింది అంటే అందరికీ భయం అనేది ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా, ఈ క్షణం నుంచి, ఈ వీడియో చూస్తున్న తర్వాత నుంచి అన్ని పక్కన పెట్టేసేయండి. మొబైల్స్, యూట్యూబ్స్, టెలిగ్రామ్స్, వాట్సాప్ మొత్తం పక్కన పెట్టేసేయండి. అంటే జనరల్ రేపు సీరియస్ ఏదైతే చేద్దామో ఎగ్జామ్ అయిన తర్వాత చేయండి, అది సెకండరీ. రేపు ఎగ్జామ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కనీసం ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ఎగ్జామ్ రాయాలనుకుంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఎవరితో డిస్కస్ చేయకండి, ఏమీ డిస్కస్ చేయకండి. ఎగ్జామ్ ఇలా జరిగింది, అలా జరిగింది, ఒక 1 వీక్ ముందే చెప్పుంటే బాగుండేది, 1 డే ముందే చెప్పుంటే బాగుండేది, ఎగ్జామ్ సెంటర్ల కన్నా ముందుగా పోయేవాడిని, ఎగ్జామ్ సెంటర్, చాలా బాధలు ఉన్నాయి. బట్ రిమెంబర్, సో ఫియర్ ఉంది, దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, అన్నీ మర్చిపోండి. అట్లీస్ట్ ఆర్టిఫిషియల్గానైనా మర్చిపోండి. సో అదేదో సినిమాలు ఉంటుందిగా, మేము ఆ సినిమా చూడలేదు, మేము ఆ క్రికెట్ మ్యాచ్ చూడలేదు అనుకుంటుంటాం కదా, మేము ఆ ప్లేస్కి వెళ్ళలేదు, అసలు ఏం జరగలేదు. సో చాలా కష్టం చెప్పడం, చేయడం అంత ఈజీ కాదు, బట్ చెప్తున్నాను, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఫియర్ని ఓవర్కమ్ చేయండి. ఫియర్ ఏముంటుందంటే, పాలిటీ మర్చిపోయాను, ఏపీ హిస్టరీ మర్చిపోయాను, ఎకానమీ మర్చిపోయాను, సైన్స్ అండ్ టెక్నాలజీ మర్చిపోయాను, ఎగ్జామ్లో గుర్తు రావు. సో ఎవ్రీవన్, మీ ఒక్కడికే కాదు, ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఉన్నారో నీ ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి మర్చిపోయాం అన్న భావన ఉంది. సో ఇట్స్ ఓకే, మళ్ళీ టేక్ ఇట్ ఈజీ, కామ్ డౌన్, ఆల్ ఈజ్ వెల్. సో మర్చిపోతారు, కానీ రేపు ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో అది, సో భయాన్ని అధిగమించండి. మైండ్ గేమ్. ఎగ్జామ్ ఈజ్ నాట్ అట్ ఆల్ అబౌట్ నాలెడ్జ్తో అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఎగ్జామ్ నాలెడ్జ్ మాత్రమే కాదు, ఆ టైంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు నీ కంటెంట్ని ఎలా రీక్యాప్ చేసుకోగలుగుతున్నావు అనేదే ఎగ్జామ్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని వదిలేండి. అండ్ నెక్స్ట్, డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకండి. సో ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే తీసేయండి. పాలిటీలో బాగా చేస్తాను, ఏపీ హిస్టరీ బాగా చేస్తాను, ఈ రెండింటిపైనే డిపెండ్ అయ్యాను, లేకపోతే ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ పైన చాలా డిపెండ్ అయ్యాను, కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను అంటే ఈ కొన్ని మీకు మీరు సెల్ఫ్ మేడ్ అసెస్మెంట్స్ ఉంటాయి, అన్నిటినీ పక్కన పెట్టండి. సో అది ఎలా వస్తుంది, ఇదా ఎలా, ఎవరికి తెలియదు పేపర్ ఎలా వస్తుందో ఏంటో. అందుకే డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఏం పెట్టుకోకండి. మైండ్ ఈజ్ ఎ టేబుల్ ఆ రాసా అంటారు ఒక ఫేమస్ ఫిలాసఫర్. మైండ్లో ఏం లేదు,
జస్ట్ కూల్గా మీ కంటెంట్ పోని, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను గైస్, ఎగ్జామ్ సెంటర్కి అట్లీస్ట్ 30 minutes ముందు వెళ్ళండి. అట్లీస్ట్ 30 minutes ముందు. సో ఎందుకంటే ఆదరబాదరగా వెళ్తుంటే ఆ టెన్షన్ వల్ల అసలు గుర్తు రావాల్సినవి అన్నీ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గో అట్లీస్ట్ 30 minutes ఎర్లీ. సో వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని, సో ఎవరితో మాట్లాడకండి, ఏ బుక్ తీసుకొని మళ్ళీ ఫటాఫట్ రివైజ్ చేయడం అవన్నీ చేయకండి. ముఖ్యంగా పడుకోండి. ఇప్పుడు చెప్తున్నాను, ఇవాల్టి నుంచి అంటే ఇక మర్చిపోయాను, ఇంత గందరగోళం అయిపోయింది, రేపు ఎగ్జామ్ ఉంది, సో అట్లీస్ట్ రివైజ్. ఎంతసేపు రివైజ్ చేస్తావు? నిద్రపోతే నువ్వు చదువుకున్న కంటెంట్ పూర్తిగా మర్చిపోతావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వెంటనే మీరు నిద్రపోండి. సో ఏం చదవకండి. సో అంటే ఇట్స్ ఓకే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సో కాబట్టి 30 minutes ముందు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ దీంట్లో సెక్షనల్ కట్ ఆఫ్స్ అంటూ ఏముండవు. పేపర్ 1లో ఇంత రావాలి, పేపర్ 2లో ఇంత రావాలని లేవు. ముఖ్యంగా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, ఎలా డీల్ చేయాలి నెగిటివ్ మార్క్స్ని. మీ ఓన్ స్ట్రాటజీతో మీరు వెళ్ళండి. ఇప్పుడు నేను ఏం స్ట్రాటజీ చెప్పదలుచుకోలేదు. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఎగ్జామ్ కంటే ముందు ఆ టాపిక్ చదవలేదు, ఈ టాపిక్ చదవలేదు, ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ పేపర్ అయిపోతుంది కదా, ఫినిష్ అయిపోయిన తర్వాత ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్లో ఫస్ట్ పేపర్ బాగా రాశాను, బాగా రాయలేదు అంటే జనరల్గా ఎగ్జామ్లోంచి బయటకు వచ్చేసరికి ఆ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, ఇదేంటి అదేంటి, అరే ఇది అలా పెట్టి ఉండాల్సింది, అనవసరంగా ఇది పెట్టానా, ఇది రాంగ్. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అని తెలిసినప్పుడు గుండె దడ పెరుగుతుంది, అరే రాంగ్ పెట్టాను. మళ్ళీ 2 అడుగులు వేసిన తర్వాత ఇంకో క్వశ్చన్ తప్పు, తర్వాత ఇంకో ఫ్రెండ్ తోటి, అంటే అది తప్పు అని తెలిసేసరికి నీ మైండ్ మొత్తం నెగిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి మైండ్లో. దానివల్ల జరిగేది ఏంటంటే సెకండ్ పేపర్ ఏదైతే ఉంటుందో, పేపర్ 2 ఏదైతే ఉంటుందో దీనిపైన పక్కా ప్రభావం పడడానికి ఛాన్స్. నాకు గుర్తు చూడండి, పేపర్ 1 చాలా కష్టంగా ఉండొచ్చు, పేపర్ 2 ఈజీగా ఉండొచ్చు. పేపర్ 1 కష్టంగా ఉండేసరికి మధ్యాహ్నం ఆ గ్యాప్ మొత్తంలో దాని గురించి థింక్ చేసేసరికి పేపర్ 2 ఈజీగా వచ్చినా నువ్వు సాల్వ్ చేయలేకపోవచ్చు. అదే నువ్వు చేసుకున్న తప్పిదాలు. ఏ ఎగ్జామినేషన్లోనైనా సిల్లీ మిస్టేక్సే మీ గేమ్ చేంజర్. నువ్వు ఎంతవరకు అంటే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ని కొట్టగలగాలి, ఈజీ క్వశ్చన్స్ని మిస్ చేయకూడదంటే మైండ్ స్టేబుల్గా ఉండాలి. సో కాబట్టి పేపర్ 1 ఎలాగైనా రాయండి, ఇట్స్ ఓకే. సో మీకు 0 మార్కులు రాని, మైనస్ మార్కులు రాని, మనమేం మార్చలేం కదా. ఓకే, ఆ గ్యాప్లో ఎవరితో మాట్లాడకండి, స్టే కామ్. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి పక్కన పడేసేయండి, ఏం డిస్కస్ చేయకండి, ఏదంటే ఏ డిస్కస్ చేయకండి. నెక్స్ట్ పేపర్ 2 ప్రశాంతంగా రాయండి. ఈ టైంలో కూడా ఈ గ్యాప్లో ఏం చదవకండి, డు నాట్ రీడ్ ఎనీథింగ్, ఏం చదవకండి. సో గ్యాప్లో ఎవరితో మాట్లాడకండి, క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని చూడకండి, ఏం ఎక్స్పెక్టేషన్స్ చేయకండి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఎటువంటి రివిజన్ చేయకండి, ప్రశాంతంగా ఉండండి. గో అండ్ రైట్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ రాసిన తర్వాత నీ ఇష్టం, ఇక నువ్వు ఎంతసేపు డిస్కస్ చేసుకుంటావు అంత డిస్కషన్ అది. అండ్ ఈ గ్యాప్లో హెల్దీ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ తినరు, అంటే ఎక్కడ నిద్ర వస్తుందేమో అని చెప్పేసి. సో తినకపోవడం వల్ల, సో అఫ్కోర్స్ మనిషికి ఒక ఎబిలిటీ ఉంటుంది, నీకు ఎగ్జామ్ రాసే టైంలో ఆకలిస్తుంది. చూడండి, నువ్వు చదువుకున్న కంటెంట్ గుర్తు రావాలంటే నీ బ్రెయిన్ పనిచేయాలి, నీ బ్రెయిన్కి కూడా ఫుడ్ కావాలి. నీ కడుపు కొట్టుకుంటూ ఉంటుంది ఆకలితోటి, అంటే ఏం తినకపోతే బిస్కెట్స్ ఇట్లాంటివి తిని మేనేజ్ చేసుకుంటే చాలా కష్టం. మంచి హెల్దీ ఫుడ్ తినండి, కడుపు నింపుకోండి. వీలైతే ఒక న్యాప్, ఎగ్జామ్ ముందుకు వెళ్తారు కదా, ఎగ్జామ్ ముందే కూర్చుంటాం కదా సెంటర్లోకి వెళ్ళి పడుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి, పేపర్ 2 రాయండి, దట్స్ ఇట్. సో ఇలా వెళ్ళండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఓఎంఆర్. సో మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ని రాంగ్ బబ్లింగ్ చేశాను అంటే సరిగ్గా చూసుకోలేదు, మళ్ళీ అట్లా ఇటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఓఎంఆర్ స్టే కామ్, ఓఎంఆర్ నీట్గా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా రాయి. అయితే ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఎలాంటి అలవాటు ఉంటుందంటే, ఒక 10 క్వశ్చన్లు పేపర్లో టిక్ చేస్తూ ఉంటారు, చేసిన తర్వాత మళ్ళీ ఓఎంఆర్లో 1 2 3 4 5 6 పెడుతూ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ 10, లేకపోతే ఒక 50 క్వశ్చన్లు మొత్తం సాల్వ్ చేసి తర్వాత ఓఎంఆర్లో పెట్టుకుంటూ వస్తారు. దయచేసి అలా చేయకండి. మీకు అలవాటు ఉంటే ఓకే, అలవాటు లేకపోతే అటువంటి తప్పిదం చేయకండి. ఎందుకంటే ఒక్కటి మిస్ అయినా అన్నీ పోతాయి. ఎన్నో పరీక్షలకు ఎంతోమంది విద్యార్థులు చెప్పారు, సార్ ఓఎంఆర్ మిస్టేక్ చేశాను, అది చేశాను, ఇది చేశాను. సో జాగ్రత్తగా ఓఎంఆర్ని జాగ్రత్తగా బబ్లింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ టైం పైన ఫోకస్ చేయండి. ఓకే, మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది,
ఆ స్ట్రాటజీనే ఫాలో అవ్వండి. వాళ్ళు ఏదైతే మనకు ఎగ్జామ్ ప్రికాషన్స్ ఇచ్చారు కదా! సో ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ ఒకసారి మనస్ఫూర్తిగా చదవండి. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ప్రశాంతంగా డీప్ బ్రీత్ తీసుకోండి. అంతా బాగా జరుగుతది. మీకేదో అన్యాయం జరిగినట్టు, మీ ఒక్కళ్ళే ప్రపంచంలో వెనకబడిపోయినట్టు, మీకెవరో అంతా కలిపి ప్రపంచం మొత్తం మీకు అన్యాయం చేస్తున్నట్టు ఏం ఫీల్ అవ్వకండి. 2, 3 సంవత్సరాల నుంచి చాలా చాలా జాగ్రత్త పడి, చాలా కష్టపడి, సో ఎన్నో ఖర్చులు పెట్టి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ ఎగ్జామ్ ఇక్కడి దాకా వచ్చారు. అది కోర్టులో నిలుస్తదా, నిలవదా? సో అంటే ఇటువంటి వినకండి. రేపు మాత్రం ఎలాగో ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ వదంతులు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎఫెక్టివ్‌గా ఎగ్జామ్ రాయండి. సో కోర్టు కేసుల ఎగ్జామ్ అయిన తర్వాత ఫైట్ చేయండి. ఫైట్ చేయనా ఏదైనా. సో కొంతమంది ఫోన్ చేస్తున్నారు. సార్ రేపు ఎగ్జామ్ రాసినా నిలవదంట కదా! ఎందుకబ్బా నీకు నిలుస్తదా, నిలవదా? వాట్ మ్యాటర్స్? నువ్వు ఎగ్జామ్ రాయాలి కదా ఫిక్స్. సరే రేపు రాసే సార్ అది మాక్ టెస్ట్ సార్. అది ఓకే మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అయినా ప్రశాంతంగా రాయాలి కదా! సో బీ కేర్‌ఫుల్. సో మీరు చదివిన దాంట్లో నుంచి క్వెషన్స్ వస్తాయి. మేమెప్పుడు మీ వెనకాల ఉంటాము. సో సో ఇది గైస్ మొత్తం ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ అబౌట్ మైండ్ గేమ్. చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా, మంచి ఫుడ్‌తో వీలైతే బయలుదేరండి. ఇంకా జరిగిన తప్పిదాలు పాస్ట్ ఈజ్ పాస్ట్. దాన్ని ఏం చేయలేము. సో ఇంకా ఎవరిని అపవాదు వేసి, ఎవరిని బ్లేమ్ చేస్తూ ఇవేం చేయకండి. ఇట్స్ ఓకే. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీ కెన్ డిస్కస్. అండ్ మనస్ఫూర్తిగా మీ అందరికీ విష్ చేస్తున్నాను గైస్. ఏదైతే అది అయిపోయింది. బాగా రాయండి. ఎగ్జామ్ బాగా రాస్తారు ఖచ్చితంగా. అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్, లేకపోతే బెస్ట్ ఆఫ్ లక్లో హాఫ్ లక్ ఉంటుంది అన్నట్టు చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా, అది కాదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా బాగా రాస్తావు. నువ్వు చాలా బాగా చదివావు. నువ్వు సీరియస్ క్యాండిడేట్. ప్రపంచం మొత్తం నీ వైపు ఉంది. నువ్వు నిజంగా సీరియస్. ఈ 2-3 రోజులు నువ్వేదో తప్పు చేసావు, నీ బ్రెయిన్లోంచి అన్ని పోయాయి అని అనుకోకు. సో ఫైన్, ఇట్స్ ఓకే. ఎగ్జామ్ బాగా రాయండి. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఇంకేం లేదు. ఓకే, ఎగ్జామ్ అయిన తర్వాత లైవ్ డిస్కషన్ పెడదాం. క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేద్దాం ఎలా ఉందో ఏంటో. దట్స్ ఇట్. ఓకేనా? సో ఐ హోప్ ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఓఎంఆర్ జాగ్రత్తగా పెట్టండి. పేపర్ 1, పేపర్ 2 ఆ గ్యాప్ని జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. సో సెంటర్స్ని క్లియర్గా చూసుకోండి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఏం భయపడకండి. మీరు ఫెయిల్ అయితే ఎట్లా అనేది కూడా ఆలోచించకండి. అవుతే అవుతారు, కాకపోతే కారు. కాకపోతే ఎట్లా రేపైతే అది నీకున్న ఆలోచనల్ని రేపు ఎగ్జామ్ని ప్రభావితం చేయకూడదు. దట్స్ ఇట్. ఓకే, ఒక బ్రదర్గా మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ ఇది పాజిటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.